చంద్రబాబుపై యాంకర్ శ్యామల ఫైర్. వైసీపీ అధినేత వైఎస్ జగన్కు సినీ పరిశ్రమకు గట్టి వాయిస్గా నిలబడిన వారిలో యాంకర్ శ్యామల ఒకరు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేశారు. ప్రస్తుతం ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావడంతో శ్యామల సైలెంట్ అయ్యారు. అయితే ఆమె సేవలను గుర్తించిన జగన్ తాజాగా శ్యామలకు కీలక బాధ్యతలు అప్పగించారు. ఆ వివరాల్లోకి వెళ్తే, తన సినిమాల్లో చిన్న చితక ఈవెంట్లతో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు శ్యామల. జగన్ షర్మిల పాదయాత్రల్లో నరసింహారెడ్డి శ్యామల కనిపించిన సంగతి తెలిసిందే. జగన్మోహన్ రెడ్డికి వీరాభిమాని అయిన శ్యామల ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 2024లో వైసీపీ తరపున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఓ ఛానల్లో మాట్లాడుతూ ముసలి తోడేలు గుంటనక్క కథ చెప్పింది. ఇది చంద్రబాబు, పవన్ కళ్యాణ్లను ఉద్దేశించినట్టు రెండు పార్టీ శ్రేణులు బొగ్గుమన్నాయి. తీరా ఎన్నికలు ముగిసిన కూటమి అధికారంలోకి రావడంతో తనకు బెదిరింపులు వస్తున్నాయని, చాలా భయమేస్తుందని అంటూ శ్యామల ఓ వీడియో రిలీజ్ చేశారు. దీంతో భాగంగా కొత్తగా నలుగురిని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధులుగా నియమించారు. వారే భువన కరుణాకర్ రెడ్డి, జూపూడి ప్రభాకర్ రావు, ఆర్కే రోజా, యాంకర్ శ్యామల. తనను పార్టీ అధికార ప్రతినిధిగా నియమించినందుకు వైఎస్ జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. ఇలా పదవి దక్కిందో లేదో వెంటనే యాక్షన్లోకి దిగిపోయారు శ్యామల. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రజలకు సాయం చేసే విషయంలో జగన్మోహన్ రెడ్డిపై పిల్లికి కూడా బిచ్చం వేయని చంద్రబాబు, నారా లోకేష్ల సన్నాయి నొక్కులు చూస్తుంటే నవ్వాలో ఏడవలో అర్థం కావడం లేదన్నారు. 2 ఎకరాల నుంచి 2 లక్షల కోట్లకు పైగా సంపాదించుకున్న చంద్రబాబు తన రాజకీయ జీవితంలో ఎంతమందికి సాయపడ్డారని శ్యామల ప్రశ్నించారు.